హైదరాబాద్లో రానున్న 2-3 గంటల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన రెయిన్స్ కురిసే ఛాన్స్ ఉందన్నారు. సిటీలో చిరు జల్లులు, అక్కడక్కడ తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందన్నారు. ఇంటెన్సివ్ స్పెల్స్ తో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. మరోవైపు రానున్న 3 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట్, నల్గొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. నాగర్ కర్నూల్, వనపర్తి, జనగాం, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ మోస్తరు నుంచి హెవీ రెయిన్స్ పడే ఛాన్స్ ఉందన్నారు. డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, సిటీతో పాటు పలు జిల్లాలకు వచ్చే 2-3 గంటల్లో వర్షాల అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. అప్డేట్స్ ఏంటి? సూర్య, ప్రస్తుతం మనం ఏదైతే చెప్పుకుంటున్నామో బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, ఈ అల్పపీడనం కారణంగానే మనకు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఉదయం నుంచి కూడా మనకు మేఘాకృతమైన వాతావరణం కంటిన్యూ అవుతూ ఉంది. ప్రస్తుతం పలు జిల్లాలకు సంబంధించి కూడా అక్కడక్కడ చిరుజల్లులు వచ్చిపోతున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు మేఘాకృతమైన వాతావరణం కంటిన్యూ అవుతూ ఉంది. అదేవిధంగా వచ్చి 2-3 గంటల పాటు కూడా మనకు హైదరాబాద్కి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వచ్చి 2-3 గంటల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షంతో పాటు ఇంటెన్స్ స్పెల్స్ కారణంగా కూడా మనకు అక్కడక్కడ మోస్తారు వర్షం, ఒక జోరు వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా నిన్న చూసాము, అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షం నమోదైంది. మొన్న దాదాపు మనకు ఒక భారీ వర్షము 8 సెంటీమీటర్ల వర్షపాతం ఇటు కూకట్పల్లి, మియాపూర్ అటు సైడ్ నమోదైంది. అదేవిధంగా హైదరాబాద్ వ్యాప్తంగా 3 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం కూడా మొన్న నమోదైంది. కాకపోతే నిన్న మనకు ఎక్కువగా ఎక్కడ కూడా వర్షపాతం నమోదు అవ్వలేదు. మేఘాకృతమైన వాతావరణం కంటిన్యూ అయింది. అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షం నమోదైంది. ఇక నిన్న జిల్లాల్లో చూసుకున్నట్టయితే మనకు భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ఇక ఈ ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇటు జిల్లాలకు సంబంధించి కూడా మనకు వచ్చే 2-3 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఒక ప్రాంతంలో మొదలైన వర్షం కూడా మనకు దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో విస్తరించే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే చిన్న వర్షం కురిసినా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ మనకు వాటర్ లాగింగ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. దాంతోపాటు చాలా వరకు కూడా ఇప్పటికే ఇటు ఎగువ కురిసిన ప్రాంతాల కారణంగా జంట జలాశయాలు కూడా మనకు నిండు కుండలా కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు వరద ఉద్రిక్తత తగ్గినప్పటికీ కూడా మనకు మూసీకి సంబంధించి కూడా ఫ్లో అనేది ఇప్పటికే పెరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఇటు చాదర్ఘట్ కావచ్చు, ముసరంబాగ్ బ్రిడ్జ్ సైడ్, పురాణపూర్ సైడ్ కూడా మనకు ఎక్కువగా మూసీకి సంబంధించి కూడా మనకు ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు హుస్సేన్ సాగర్కి సంబంధించి కూడా మనకు నిండు కుండలా కనిపిస్తూ ఉంది. దాదాపు ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా డ్రైనేజ్ వాటర్ కావచ్చు, వరద నీరంతా వచ్చి హుస్సేన్ సాగర్ లో కలుస్తుండడంతో మనకు ఫుల్ ట్యాంక్ లెవెల్ హుస్సేన్ సాగర్ కూడా కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఇటు హిమాయత్ సాగర్ కి సంబంధించి పరిగి, చేవెళ్ళ, శంకర్పల్లి ఆ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం కారణంగా కూడా మనకు హిమాయత్ సాగర్ కి వరద ఫ్లో కంటిన్యూ అవుతుండడంతో కూడా మనకు ఎప్పుడైతే వరద ఫ్లో ఎక్కువగా వస్తుందో ఆ సమయంలో ఫ్లోని బట్టి కూడా మనకు వరద నీటిని దిగువకు వదులుతున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే కూడా వచ్చే 2-3 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్, డిఆర్ఎఫ్ బృందాలకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే వచ్చే 2-3 గంటల పాటు తేలికపాటి జల్లులతో పాటు అక్కడక్కడ మోస్తారు వర్షం, ఇంటెన్స్ స్పెల్స్ కారణంగా 1-2 ప్రాంతాల్లో జోరు వర్షం కూడా ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే 2-3 గంటల తర్వాత మనకు ఒక్కసారిగా వాతావరణం అనేది మారిపోతూ ఉంది. దాదాపు గాలిలో తేమ శాతం పెరిగిపోయి క్యుములోనింబస్ మేఘాలు అనేవి దట్టంగా కమ్ముకొని మనకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు చాలా వరకు చిరుజల్లులతో కూడిన వర్షం, తేలికపాటి వర్షం, మోస్తారు వర్షం, అక్కడక్కడ జోరు వర్షం కూడా కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్స్ గత వారం నుంచి కూడా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా ఉండడంతో కూడా దాదాపు మనకు తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం ఉన్న సమయంలో కూడా చాలా పలు ప్రాంతాలకు సంబంధించి కూడా మనకు అక్కడక్కడ వాటర్ లాగింగ్స్ కూడా ఏర్పడుతూ ఉంటాయి. దానికి సంబంధించి కావచ్చు ఇప్పటికే ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇటు ఎస్ఆర్ నగర్ కావచ్చు, మైత్రివనము, అమీర్పేట, మలక్పేటతో పాటు పలు ప్రాంతాలకు సంబంధించి దాదాపు మనకు ఎక్కువగా వాటర్ లాగింగ్ అవుతూ ఉంటాయి. సో ఆ వాటికి సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా డిపార్ట్మెంట్స్కి సంబంధించి కూడా ఇప్పటికే ఈ అలర్ట్స్ కూడా ఐఎండీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రతి 3 గంటలకు ఒకసారి ఇంపాక్ట్
ఫోర్కాస్ట్ అనేది చెప్పేసి రిలీజ్ చేసి ఇటు నౌకాస్ట్ ఫోర్కాస్ట్, ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ కూడా అధికారులకు దాంతోపాటు జిల్లా యంత్రాంగానికి కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతము రిలీజ్ చేసిన ఫోర్కాస్ట్లో వచ్చే 2-3 గంటల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి మనకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు జిల్లాలకు సంబంధించి కూడా మనకు ఈ నౌకాస్ట్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు వచ్చే 2-3 గంటల పాటు కూడా మనకు భారీతో పాటు అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి పలు జిల్లాలకు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఒక్కసారి కనుక మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే వచ్చే 2-3 గంటల్లో ఒక మోస్తారు వర్షం, దాంతోపాటు జోరు వర్షం, ఒక భారీ వర్షం, అతి భారీ వర్షం కూడా పలు ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. సో ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, దాంతోపాటు నాగర్ కర్నూల్, వనపర్తి, జనగం, వరంగల్, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో వచ్చే 2-3 గంటల పాటు కూడా మనకు భారీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఆ జిల్లాలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఆ జిల్లాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం, కలెక్టర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్తో పాటు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ అనేవి ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కూడా ఇప్పటికే దాదాపు నిన్న మొన్న కురిసిన భారీ అతి భారీ అత్యంత భారీ వర్షాల కారణంగా పలు జిల్లాలు ఇప్పటికీ ఎఫెక్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆదిలాబాద్కి సంబంధించి కూడా చాలా ప్రాంతాలు కూడా మనకు నీట మునిగాయి. ఇప్పటికీ కూడా పలు మండలాలకు సంబంధించి అత్యంత భారీ వర్షం నేపథ్యంలో కూడా అక్కడ అధికారులు వెళ్ళి పర్యవేక్షించడం జరిగింది. చాలా ప్రాంతాలు కావచ్చు, అక్కడ ఉన్న వాగులు, వంకలు, దాంతోపాటు ప్రాజెక్టులు కూడా మనకు వరద ప్రవాహంతో కూడా ఎక్కువగా మనకు ఉగ్రరూపం దాల్చాయి. సో కాస్త ఇప్పుడిప్పుడే ఫ్లో తగ్గడంతో కూడా మనకు వరద ఉద్రిక్తత ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఆదిలాబాద్ ఇప్పటికీ కూడా మనకు చాలా వరకు తేరుకోలేదు. అదేవిధంగా ఇటు మంచిర్యాల కావచ్చు, కొమరంభీం కావచ్చు, వరంగల్ కావచ్చు, ఆ ప్రాంతాల్లో కూడా మనకు భారీ అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రాజెక్టులు, వాగులు, వంకలు, చెరువులు కూడా మనకు నిండు కుండలా కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు వరద ఉద్రిక్తత అక్కడ కూడా కంటిన్యూ అవుతా ఉంది. ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా ఇటు గోదావరి కావచ్చు, కృష్ణ కావచ్చు, పరివాహక ప్రాంతాలకు సంబంధించి ఏవైతే ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయో అక్కడ ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారు. ఇటు భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, అదేవిధంగా ఫ్లడ్ ఎఫెక్టెడ్ గోదావరికి సంబంధించి ఏ ప్రాంతాలు, ఏ జిల్లాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఫ్లడ్ ఎఫెక్టెడ్ అని చెప్పేసి కూడా ఒక ఫోర్కాస్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న ప్రాంతాలకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే వచ్చే 2-3 గంటల పాటు కూడా మనకు ప్రస్తుతం నార్మల్ గా వెదర్ ఉన్నప్పటికీ కూడా దాదాపు ఒక్కసారిగా కూడా వెదర్ చేంజ్ అయ్యి వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రోజంతా కూడా పలు జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చే 3 గంటల పాటు కూడా నౌకాస్ట్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేసి పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేశారు. సూర్య ఇక వచ్చే 2-3 గంటల పాటు ఇటు హైదరాబాద్తో పాటు జిల్లాలకు సంబంధించి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ జిల్లాల్లో భారీ అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. సూర్య.